నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో బిగ్ డే. డీలిమిటేషన్ మహిళా బిల్లులపై ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు లోక్సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో 3/200 మెజార్టీ కావాలి. మరి మోదీ ప్రభుత్వం 3/200 మెజార్టీ సాధిస్తుందా? ఎన్డీఏ దగ్గర 292 మంది ఎంపీల బలం ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది ఎంపీలు కావాలి. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షం ఎంపీల బలం 233గా ఉంది. మరి ఎటు నిర్ణయం తీసుకొని ఇతర ఎంపీలు 15 మంది వరకు ఉన్నారు. ఇక డీలిమిటేషన్ను అడ్డుకుంటామని విపక్షాలు అయితే ప్రకటించాయి. బిల్లును ఆమోదించి మొత్తం క్రెడిట్ తీసుకోవాలని, అలాగే ప్రధాని మోదీ ప్రకటన చేయడంతో ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంది. బిల్లు పాస్ కాకపోతే తనకు రాజకీయంగా ఉపయోగపడుతున్నారు మోదీ. ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్పై సభలో ప్రశంసల జల్లు కురిపించారు మోదీ కామెంట్స్కు 2 చేతులు జోడించి అఖిలేష్ నమస్కారం చేశారు. బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనే ఓటింగ్కు విపక్షాలు పట్టుపట్టాయి. ఓటింగ్ సమయంలో సభలో ఉండేది ఎంతమంది, ఎవరు గైర్హాజరవుతారు, మోదీ ఎవరిని దారిలోకి తెచ్చుకుంటారనేదే ప్రశ్న. డీలిమిటేషన్ బిల్లుపై అయితే మాత్రం కేంద్రం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో కేంద్రం బిల్లును ఉపసంహరించుకునే ఛాన్స్ ఉందనే చర్చ కూడా మొదలైంది. బిల్లుకు కావాల్సిన మద్దతు బీజేపీ కూటమికి లేకపోవడంతో ఓటింగ్ వరకు వెళ్తారా లేక మధ్యలోనే ఉపసంహరించుకునే అవకాశం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు అయితే మాత్రం మహిళా బిల్లుకు అయితే మాత్రం ఆమోద ముద్ర పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు, అలాగే మహేష్ గారు, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ గారు, ముందుగా మీ నుంచే చర్చా కార్యక్రమం ఏంటి ఈరోజు ఈ మహిళా బిల్లును ఏ విధంగా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అర్ధరాత్రి అత్యవసరంగా కేంద్ర న్యాయశాఖ గెజెట్ నోటిఫికేషన్ చేసింది. ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు అర్ధరాత్రి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మీకు ప్యానలిస్ట్ మన అనలిస్ట్ గారికి ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక చారిత్రక ఘట్టానికి నిన్నటి జరిగిన పార్లమెంట్ సెషన్స్ అందులో పాల్గొన్న వాళ్ళతో కూడా ఒక సాక్షిగా ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అనేక దశాబ్దాలుగా ఈరోజు మహిళలను చిన్న చూపు చూస్తూ మహిళలకు ఈరోజు చట్టసభల్లో అవకాశం కల్పించడంలో ఆనాడు పాలించినటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చి ఈరోజు ఉమెన్ కూడా ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చి వారిని ఎప్పుడో ఈ రోజు బిల్ పాస్ చేసి దానికి ఎప్పుడో ఇంప్లిమెంటేషన్ కాదు, 2029 నుంచే వాళ్ళకు రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ నిన్న వారు ప్రవేశపెట్టిన బిల్ ఏదైతుందో దీన్ని దేశ ప్రజలు ముఖ్యంగా మహిళలంతా కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ ఇది కూడా చెప్పడం జరిగింది, అయితే డీలిమిటేషన్ ను దీన్ని ఎందుకు ఇంటర్లింక్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి సౌత్ నార్త్ అనేటటువంటి ఒక పోలరైజ్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ తన కూటమి నేతలు చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటన్నిటిలో మీరు అసలు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే భావం కాదు, ఇక్కడ కూర్చొని మనం దేశాన్ని విభజించడం కాదు, దేశం ఐక్యత గురించి మనం మాట్లాడాలి తప్ప దీన్ని తుకిడే చేసేటువంటి ఒక భావంతో మాట్లాడద్దనే విషయాన్ని చెప్తూ దేశ ప్రజలందరికీ కూడా నేను పూచికత్తుగా ముఖ్యంగా సౌత్ ఇండియా ఉన్నటువంటి ఈ యొక్క 5 రాష్ట్రాల ప్రజలందరూ కూడా నేను పూచికత్తుగా ఉంటున్నాను, నేను ఏమంటారు గ్యారంటీ ఇస్తున్నా అనే ఒక పదాన్ని మాట్లాడడం జరిగింది. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎక్కడ కూడా సౌత్ ఇండియా ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరగదు, దేశమంతా ఒకటే భావంతో మనం పనిచేయాలని చెప్పేసి ఆయన మోడీ గారు నిన్న పిలిపించడం జరిగింది. ఈరోజు తప్పకుండా ఉమెన్ రిజర్వేషన్స్ బిల్ ఏదైతుందో అది తప్పకుండా పాస్ అవుతుంది, దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు. దీన్ని వ్యతిరేకిస్తూ అంటే గతంలో కూడా
వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చెప్తారు ఇప్పుడే ఎందుకు పెట్టారు అంటారు. ఇప్పుడు ఎందుకు పెట్టద్దు అనేది మేము అంటున్నాం. 2023లో బిల్లు పెట్టడం జరిగింది. 2023లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాన్ని అనేక మంది ఉమెన్స్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల నుంచి ఒక ఫోర్స్ కూడా రావడం జరిగింది. కొన్ని లెటర్స్ కూడా రాయడం జరిగింది. డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా టీవీ డిబేట్స్ లో వెళ్ళినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ షుడ్ బి ఇన్ పాలిటిక్స్, ఉమెన్ షుడ్ బి కమింగ్ టు ద పార్లమెంట్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడు కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అదే మాట్లాడుతున్నారు. మాది చేతల ప్రభుత్వం కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం. మేము కేవలం మాటలు చెప్పి వదిలిపెట్టడం కాదు, బిల్లును తీసుకొస్తాం. ఇది ఒక రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అర్ధభాగం ఉన్నటువంటి వారికి ఈరోజు 33% రిజర్వేషన్ ఇచ్చి వారికి సగర్వంగా ఈరోజు రాజకీయంలో రాజకీయ డెసిషన్స్ లో వాళ్ళు పార్టీ చేస్తామని చెప్పేసి ఈరోజు బిల్ తీసుకురావడం జరిగింది. దీని దేశ ప్రజలంతా కూడా మనం చూస్తున్నాం, అన్ని చోట్ల సెలబ్రేషన్ చేస్తున్నారు ఉమెన్ అంతా ముందుకొచ్చి. మరి ఎందుకు కాంగ్రెస్ కూటమి, ఇండిక్ కూటమి నాయకులకు మరి కన్నెండు పడుతున్నాయో, మరి ఉమెన్ ఎంపవర్మెంట్ కు వాళ్ళు అడ్డుకుంటున్నారా, మరి వాళ్ళు అడ్డంకా అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. రైట్. మన్యం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మహిళా బిల్లు ఈ పాస్ అవ్వాలంటే దాదాపు సభలో 60 మంది ఎమ్మెల్యేల బలం అయితే కావాలా? కానీ ఏ విధంగా చూడొచ్చు ఈరోజు బిల్లు నెగ్గే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? బిల్లుని ఏ విధంగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మహిళా బిల్లుపై? ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించి బీజేపీ చిత్తశుద్ధి ఏంటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటల్లోనే వెల్లడైంది. ఇది ఆమోదం పొందకపోతే మాకే అనుకూలంగా ఉంటుంది, మాకే లాభం అని మాట్లాడారంటే ఇది ఆమోదం పొందాలని పెట్టినట్ట, లేకపోతే ఆమోదం పొందకుండా రాజకీయం చేసి రెచ్చగొట్టడానికి పెట్టినట్ట అనేటువంటిది మరి ప్రధానమంత్రి గారు చెప్పాలి. ఎవరైనా ఆమోదం పొందకపోతే అది విచారకరము అని చెప్పేసి మాట్లాడాలి తప్ప, ఇది ఆమోదం పొందకపోతే మాకే లాభం అని చెప్పేసి అన్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీన్ని ఒక ఆయుధంగా మార్చుకోవడానికి వేసినటువంటి ఎత్తుగడ అనేటువంటిది స్పష్టం. నిజంగా మహిళల పట్ల లేదా మహిళా రిజర్వేషన్స్ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2014లో అధికారానికి వచ్చి 2023 వరకు ఏం చేశారు వీళ్ళు, ఎందుకని వెంటనే పెట్టలేదు అనేటువంటి దానికి సమాధానం లేదు. పోనీ 2023లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి సందర్భంలో వామపక్షాలతో సహా అనేక మంది చెప్పింది ఏమిటి, మీరు ఈ 543 ఇప్పుడున్నటువంటి సీట్లలోనే 33వ వంతు కేటాయించి 2024 ఎన్నికల్లోనే దీన్ని అమలు జరపడానికి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఇదే బీజేపీ వ్యతిరేకించింది. అప్పుడు ఏం చెప్పారు, సెన్సెస్ జరగబోతున్నాయి, ఆ సెన్సెస్ జరిగేటువంటి క్రమంలో సెన్సెస్ పూర్తయిన తర్వాత పెడతామని చెప్పారు. మరి ఆ సెన్సెస్ పూర్తిగా లేదు. సెన్సెస్ ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. 2026-27లో సెన్సెస్ పూర్తవుతాయి. సెన్సెస్ పూర్తయిన తర్వాత 2029 ఎన్నికల్లో జరిగేటువంటి దానికి 3 సంవత్సరాలు ముందెందుకు పెట్టాలి, లేదా బిల్లు ఆమోదించినటువంటి 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు జరిపి ఆమోదించాల్సినటువంటి చర్చ ఎందుకు లేదు? దీని మీద అనేకమైనటువంటి వివాదాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ బిల్లు ప్రతిపాదించడానికి ముందే ఈ 50% రిజర్వేషన్ ని ఎట్లా అమలు జరుపుతారు ఏమిటి అనేటువంటిది ప్రతిపక్షాలు అనేక సందేహాలు వెలుగుచ్చాయి. మీడియాలో కూడా చర్చ జరిగింది. అయినా కానీ అనుమానాలను తీర్చడానికి పార్లమెంట్ ప్రత్యేకమైన అఖిలపక్ష సమావేశం జరపలేదు, లేకపోతే నిపుణులతో సలహా తీసుకోలేదు. ఏమీ తీసుకోకుండా ఈ 33% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కి, అదేవిధంగా ఈ డీలిమిటేషన్ కి వీటన్నిటిని కట్టగట్టి పెట్టి ఈ డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారంటే 2011 ప్రాతిపదికన అంగీకరించేది లేదని మొదటి నుంచి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అందుకని ఈ డీలిమిటేషన్ రిజర్వేషన్ కి లింక్ పెట్టి ఆ పేరుతోటి మహిళలను రెచ్చగొట్టి, లేకపోతే ఆ పేరుతోటి బ్లాక్ మెయిల్ చేసి, ఒక విధంగా ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేసి ఆమోదం పొందడానికి వేసినటువంటి ఎత్తుగడ. అందుకని ఇది చివరికి ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది మనం. కానీ కోటేశ్వర గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది చట్టసభలో మహిళకి ప్రాతినిధ్యం పెంచాలి, మహిళా నారీమణి శక్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది, మహిళా సాధికారత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే తీస్తున్నాం, ఇందులో రాజకీయ వైషమ్యాలు కానీ ఏమీ లేవని చెప్పేసి నిన్న పార్లమెంటు సాక్షిగా కూడా చెప్పారు. అంతేకాకుండా అఖిలేష్ యాదవ్
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ను కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక విధంగా మహిళలకైతే మాత్రం మేలు జరిగే బిల్లు అని చెప్పేసి బీజేపీ అలాగే కూటమి నాయకులు అయితే చెబుతున్నారు. కానీ ఒక్క ప్రతిపక్ష నాయకులే దీన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మహిళల రిజర్వేషన్లని ఎవరు వ్యతిరేకించలేదు. నేను ముందే చెప్పినట్టుగా ఈ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 2023 వరకు ఎందుకు బిల్లు పెట్టలేదు? ఆ 2023లో పెట్టినటువంటి బిల్లుని 2024 ఎన్నికల్లోనే మూడో వంతు అమలు జరపడానికి ఎందుకు ముందుకు రాలేదు? ఇవాళ అఖిలేష్ యాదవ్ను ప్రశంసిస్తారు, లేకపోతే ఇంకోళ్ళని ప్రశంసిస్తారు, లేకపోతే ఇంకో రకరకాల ప్రలోభాలతోటి బెదిరింపులతోటి ఇంకా ఎవరినైనా లొంగ తీసుకోవడానికి ఏమైనా చేస్తున్నారేమో అవన్నీ మనకైతే తెలియదు. అవన్నీ కూడా దేశ ప్రజల ముందు బయటపడతాయి. వీళ్ళ చిత్తశుద్ధి ఏమిటనేటువంటిది ప్రశ్న. 50% రిజర్వేషన్స్ ప్రకారం 50% పెంపుదల అనేటువంటిది మొత్తం అన్ని రాష్ట్రాలకి ఉన్నటువంటి సగటున పెంపుతాము, ఎవరికి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వదని చెప్పారు. కానీ తర్వాత బిల్లులో దొంగచాటుగా 50% ఎట్లా అనేటువంటి దాన్ని పెట్టకుండా 2011 జనాభాకి లిక్ పెట్టి డీలిమిటేషన్కి బిల్లులో పెట్టారు. మరి వీళ్ళ చిత్తశుద్ధి ఏమిటి? వీళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి? పార్లమెంట్లో 100 చెప్తారు, పార్లమెంట్లో చెప్పినాయని అనేకం చెప్తారు. పార్లమెంట్లో చెప్పినాయని ఎక్కడా రాలేదు. ఉదాహరణకి పార్లమెంట్లో చెప్పినటువంటిది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇదే బీజేపీ పెద్దలు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పేసి పెద్ద రంకెలు వేసి మాట్లాడినటువంటి వీళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు కూడా మరి చెప్పారు. ఏమైంది? ఆ పార్లమెంట్లో చెప్పిన దానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? అంతేకాదు వీళ్ళు నమ్మేటువంటి దేవుడు భక్తి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆ సమక్షంలో చెప్పారు కదా నరేంద్ర మోడీ గారు, మేము అమలు చెప్తామని. ఏమైంది? అందుకని వీళ్ళ మాటల్ని ఎట్లా నమ్మాలి అనేటువంటిది పార్లమెంట్లో చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా బిల్లులో దానికి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లులో లేకుండా బయట అన్ని ఊగడంపుడు ఉపన్యాసాలు చేసినా కానీ ఎందుకు నమ్మాలి? వీళ్ళ మాటలను ఎందుకు విశ్వసించాలి? ఇది సమస్య. అనేకం చెప్పారు నరేంద్ర మోడీ గారు. అలా అనుకున్నట్లయితే మరి 2014 పార్లమెంటు దేశమంతటా గుజరాత్ మోడల్ నమూనా ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత ఒక్క మాటన్నా మాట్లాడారా? గుజరాత్ మోడల్ ఏంటో దాని అమలు ఏంటో మాట్లాడారా? లేదు. నల్లధనం మొత్తం తీసుకొస్తామని చెప్పారు. మళ్ళీ ఏమైనా మాట్లాడారా? నల్లధనాన్ని పేరుతోటి మొత్తం నోట్లు రద్దు చేసి యావత్ దేశాన్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో చూసాం మనం. అందుకని వీళ్ళు చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత లేదు. పార్లమెంట్ లో చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి దేవుడి దగ్గర ప్రమాణాలు చేయవచ్చు. ప్రమాణాలు చేసినా దిక్కులేదు. దేవుడి దగ్గర ప్రమాణాలు వాళ్ళు నమ్మేటువంటి దేవుడి దగ్గర ప్రమాణాలు చేసినా దిక్కులేదు. అందుకని చట్టంలో ఏం పెట్టారనేటువంటిదే గీట్రై పెడతారా లేదా? ఇందాక మీరు అన్నట్టుగా దీన్ని ఏమన్నా వెనక్కి తీసుకుంటారా? లేకపోతే ఓటింగ్ దాకపోతే ఏమవుతుంది? ఎవరినన్నా ప్రలోభ పెడతారా? పెట్టినవ్వండి. ప్రలోభ పెట్టి ఎన్ని చేస్తే తర్వాత ఆ ప్రలోభ పడినటువంటి పార్టీలు లేకపోతే వాళ్ళు తర్వాత జనం నుంచి వచ్చేటువంటి స్పందనని బీజేపీ నుంచి కావచ్చు ఎవరినైనా కావచ్చు దానికి తగినటువంటి రాజకీయ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకని నిజాయితీ అనేటువంటిది కనుక లేకపోయేట్లయితే ఈ విధమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ తోటి లేకపోతే ఇంకోటి తోటి ఇట్లా చట్టాలను కనుక చేసుకున్నట్లయితే అది చాలా కోటేశ్వర గారు ఒకసారి కోటేశ్వర గారు మహేష్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. అంటే ఢిల్లీ నుంచి మనం తాజా అప్డేట్ చూసిన తర్వాత మళ్ళీ మిగిలిన అంశాలపై చర్చిద్దాం. రైట్. ఇక మహిళలకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎంపీ కృష్ణప్రసాద్.